హే కరీంనగర్, ఈరోజు మనము మార్కెట్ దగ్గరికి వెళ్ళాము. వెంకటేశ్వర టెంపుల్ మార్కెట్ ఉంటుంది కదా. సో దేవుడికి రిలేటెడ్గా సామాగ్రి కొనుక్కొద్దామని వెళ్ళాము. లైక్ ఇలాంటి ఆకులు పెడతారు కదా దేవునికి రిలేటెడ్గా. సో అక్కడ వెళ్ళేసరికి ఇక్కడ మీకు తెలుసు అనుకుంటాను, ఇక్కడ అప్సర దగ్గర ఇక్కడ మనకు ఒక గల్లీ ఉంటుంది. అక్కడ సో అక్కడికి వెళ్ళాము. సో ఆ గల్లీ చూసేసరికి మొత్తం వినాయకులే. నాకు తెలిసి ఇక్కడ ఎప్పుడే సీజనల్ వైస్గా ఏదో ఒకటి అమ్ముతూ ఉంటారు. ఇలా చూసేసరికి ఏంటి మనం వినాయకుడి గుడి దగ్గరకు వచ్చామా ఏంటి, ఇన్ని వినాయకులు ఉన్నాయా అనుకున్నాం. సో అలా 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 వెళ్తుంటే ప్రతి ఒక్క స్టాల్, ప్రతి ఒక్క ప్లేస్లో చిన్న చిన్న వ్యాపారస్తులు, పెద్ద పెద్ద వ్యాపారస్తులు ఉన్నారు. వాళ్ళ వ్యాపారం చేస్తూ ఉన్నారు. సో ఇలా చూస్తూ ఉంటే అబ్బాబ్బా వినాయకుడు వచ్చేసాడు, చూడండి చూడండి. సో భలేగా ఉన్నాడు కదా, కండువ వేసుకొని వెల్వెట్ కండువ. సో అలా వెళ్తే చాలా చూడముచ్చటగా చిన్నగా చాలా బాగున్నాయి వినాయకులు. చూడండి ఇలా పేరుస్తూ ఉంటే అబ్బా ఇది ఎక్కడికి వచ్చానా, కరీంనగరేనా అన్నట్టుగా ఉంది ఇది. సో ప్రతి ఈ గల్లీ మొత్తం కంప్లీట్గా వినాయకులు ఉంటాయి. సో ఇవన్నీ నాకు తెలిసి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసిన వినాయకులు మాత్రమే. సో ముందుకు వెళ్తూ ఉండగా ఈకో ఫ్రెండ్లీ వినాయకులు కూడా కనిపించాయి. సో ఇది వచ్చేసి ఎర్రమట్టితో చేసిందంట. పక్కన మనం వెళ్తూ ఉండగా ఇది రాగడి మట్టితో చేసిన వినాయకులు అంట. సో అక్కడ అంకుల్ని అడిగాం, సో ఏదైతే వాటర్లో కరుగుతుందా వినాయకుడు అని అడిగితే, ఈ రాగడి మట్టితో చేసింది వినాయకుడు కరుగుతుందమ్మా, సో మీరు తొట్లో వేసుకొని తర్వాత చెట్లైనా నాటుకోవచ్చు అని చెప్పారు. సో మరి ఎర్రమట్టితో చేసింది ఎందుకు కరుగుతుందంటే కొంచెం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ యూజ్ చేసామమ్మా అన్నాడు. సో ఓకే దొంగ దొరికిపోయారా అనుకున్నాము. సో అలా అలా ముందుకు వెళ్తూ ఉంటే సో ఇక్కడ కూడా వినాయకుడు వచ్చేసారు. చాలా బాగుందిగా, వినాయకుడికి రంగులు వేశారు. సో పైన చిన్న టోపీగా చెత్తలు పెట్టేశారు. సో మా అమ్మ వెతుకుతూ ఉంది, సో ఇక్కడ ఎక్కడ ఆకులు అమ్ముతున్నారు ఇంకా కనిపించట్లేదా ఏంటా అని. సో నేనేమో వినాయకులు చూడముచ్చటగా ఉన్నాయని చూస్తూ వెళ్తాం. సో వెళ్తుండగానే ఒక ఆకులు అమ్మని పట్టేసుకుంది మా అమ్మ. సో చూసేసరికి ఆకులు ఎంత అమ్మ అని అడుగుతుంది తను. అడిగేసరికి బేరం ఆడడానికి రెడీగా ఉంది. 100 రూపాయలు చెప్తే నాకు 50 రూపాయలకి ఇవ్వమ్మా, 11 రకాల ఆకులు అని ఆడుతూ ఉంది బేరం. లేదమ్మా రాదు అంటూ లాస్ట్కి అయితే ఆమె ఇచ్చేసింది 50 రూపాయలకి, కానీ ఎలక్కాయ మాత్రం ఇవ్వనుంది. సో 11 రకాల ఆకులు 50 రూపాయలకి ఇచ్చేసింది. సో ఇంకా తను తీసుకుంటూ ఉంది. తినేమో ఎలక్కాయ 20 రూపాయలు, 10 రూపాయలకి ఇవ్వు, 10 రూపాయలకి ఇవ్వని బేరం ఆడుతుంది. తనేమో ఇవ్వనంటుంది. సో అలా ఆకులు తీసేసుకొని మరి కంకులు ఎంతకి ఇస్తావమ్మా అంటే అవి చిన్న చిన్నగా ఉన్నాయి, అందులో ఇట్లు కూడా ఉండవు, అవేమో 20 రూపాయలకి ఒక కంకి అంటున్నారు వాళ్ళు. సో ఇలా అయితే కుదరదని సర్లే అని ముందుకెళ్ళి మా అమ్మ ముందు తీసేసుకుంది. సో అలా అలా మళ్ళీ నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళేసరికి వినాయకులు అక్కడ వెళ్తున్నాయి నెమలికలు చాలా బాగున్నాయని చిన్న క్లిక్ తీసేసాను. సో ముందుకెళ్ళిపోయాము. ఇప్పుడు నెక్స్ట్ మనం పువ్వులు కొనేసేసుకుని, పువ్వులు మాత్రం బాగా భారీగా ధరలు ఉన్నాయమ్మా. ఎంత అంటే 120 రూపాయల కిలో అంట. సరే బేరం ఆరేసి లాస్ట్కి 100 రూపాయల కిలో అయితే ఇచ్చేసేయండి, లేదంటే లేదు అనేసరికి వాడు ఇచ్చేసారు. 100 రూపాయల కిలో ఇచ్చేసారు. సో మరి మల్లెపూలు ఎంత అని అడిగేసరికి 50 రూపాయలకు 3 అంట. లేదు 30 రూపాయలకు 3 ఇవ్వమన్నారు. మా అమ్మ బేరం ఆరేసింది అక్కడ కూడా, కానీ అతను ఇవ్వనన్నాడు. సో లాస్ట్కి ఏం చేసాము, ముందుకెళ్తే 30 రూపాయలకి 3 వచ్చేసింది. అనుకున్నది సాధించేస్తారు కదా ఏదైనా ఆడవాళ్ళంటే. మళ్ళీ ముందుకెళ్తూ ఉంటే వినాయకులు. సో మరియు మర్చిపోయాము, అరటిపళ్ళు కొనాలి కదా దేవుడికి. సో అందుకే ముందుకెళ్ళి మళ్ళీ ఫ్రూట్ స్టాల్స్ మీకు తెలిసే ఉంటాయి కరీంనగర్లో, అక్కడికి వెళ్ళి అరటిపళ్ళు అక్కడ కూడా బేరం 70 రూపాయలు 50 రూపాయలకి తీసుకొని వచ్చేసాము. సో అలా చిన్న క్లిప్ ఫ్రూట్ స్టాల్స్ తీసేసాను. సో అలా ముందుకెళ్ళిపోయాము. వెళ్తూ ఉండగా ఇంటికి వచ్చేసాము, వర్షం పడుతుంది. సో చూడండి బజాజ్ షోరూమ్ మా ఇంటి దగ్గర ఉంటుంది. సో అలా వర్షం పడుతూ ఉంది.